ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, నీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభు. నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. ఒక్కొక్క హృదయాన్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యపు వెలుగులో బిడ్డలు నడుచున్నట్లుగా వారి జీవితాల్లో మీ కృపను దాయిచేయండి. మీ వాక్యము వారిలో పనిచేయునట్లుగా, వాక్యము వారిని బలపరచునట్లుగా, స్థిరపరచునట్లుగా కృప చూపమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి ఓడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్య భాగాన్ని నేర్చుకుందాం. కీర్తన 105 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యములో ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది. ఏమేం వెదకాలో వెదకవలసిన వాటిని గురించి స్పష్టంగా చెప్పబడింది. దేవుణ్ణి వెదకండి, ఆయన బలాన్ని వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. సన్నిధి విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటున్నారంటే నిత్యము వెదకండి అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతుకుతూనే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండాలి. సన్నిధి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే దేవుని సముఖం, దేవుని సముఖము, దేవుని సమక్షం, ఆయన ఎదుట. రెండవది ఇంకా మనం ఏమైనా చెప్పుకోవాలి అంటే దైవిక సామీప్యత. దేవుడు మనకు దగ్గరగా ఉండడం, అది దేవుని సన్నిధి అంటే. అంటే ఇప్పుడు మనం సన్నిధికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెతకాలి? సన్నిధిని ప్రతిరోజు వెతకాలి అంటున్నాడు. నిత్యము వెతకాలి, ఎల్లప్పుడూ వెతకాలి. ఆయన సన్నిధి లేకుండా మనము ఉండలేము. ఎందుకు అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే, ఆ సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటే, ఆయన ఎదుట మనము నమ్మకంగా నడుస్తూ ఉంటే, ఆ దేవుని కృప మన మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు మనం దేవునికి దగ్గర అవ్వాలి అంటే, ఆయన మనకు దగ్గరగా ఉండాలి అంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిని కోరుకుంటూ ఉండాలి, ఆయన సన్నిధిలోనే నివసించాలి అని ఆశ మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన 95:7వ వచనంలో అంటున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. రండి దేవుని సన్నిధికి రండి, నమస్కారం చేసి దేవునికి సాగిలపడదాము. దేవుని ఎదుట మనము సాగిలపడాలి. అందుకే అంటున్నాడు, యెహోవా సన్నిధిని మోకరించుదాము. రండి ప్రభు సన్నిధిలో మనం మోకరించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో మోకరించడము అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏదైనా ఉండి నీవు మోకరించలేకపోతే
ఒక్కవాళ్ళ ఆ బలహీనతను బట్టి మోకరించలేకపోతున్నావేమో గాని ఏ పరిస్థితుల్లోనూ కూడా నీవు ఆయన సన్నిధిలో చేరి మోకరించాలి. ఎందుకు అంటే ఆ మహాదేవుని ఎదుట మనం సాగిలపడాలి లేదా మోకరించాలి. మోకరించడం వల్ల ఆయన సన్నిధిలో ఆయన మనకి దగ్గరగా ఉంటాడు. మోకరించడము అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎదుట మనం మోకరిస్తున్నామంటే ఆయన ముందు వంగుచూ ఉన్నాం. ఆయన ముందు వంగుచూ ఉన్నాం అంటే మన మనస్సు వంగాలి. ఆయన ముందు ఆయన ఎదుట మన హృదయం వంగాలి. మన జీవితము ఆయన ఎదుట లోబడాలి. అది సన్నిధిలో ఉండే గొప్ప కృపను మనం పొందుకోవాలి అంటే మోకరించాలి. కనుక మోకరించడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. ఎవరు తన్ను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాను అన్నాడు. ఎవరు తన్ను తాను హెచ్చించుకుంటారో దేవుని ఎదుట వారిని ఆయన తగ్గిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన ఎదుట హెచ్చించుకొనకూడదు. ఎందుకు అంటే ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనలను పుట్టించిన వాడు గనుక, ఆయన మనలను సృజించిన వాడు గనుక, సృజించిన ఆ దేవుని సన్నిధిని మనము మోకరించాలి. మనల్ని పుట్టించిన దేవుని సన్నిధిని మనము మోకరించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అలాగే ప్రేమన దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎదుట మనము మర్ర పెడితే, ఆయన పాద సన్నిధిలో ఆయన సన్నిధిలో మర్ర పెడితే మన దోషములను మన పాపములను ఆయన క్షమించేవాడు, పరిశుద్ధపరిచేవాడు. నీ జీవితాన్ని, నీ అంతరంగమును, నీ ఆత్మను విమోచించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత మనము మనల్ని సృజించిన దేవుని సన్నిధిని మోకరించాలి. అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయనకు మనం మొర్ర పెట్టుకోవాలి. మన ప్రతి అవసరమును గురించి, మన దోషములను గురించి ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న తల్లిదండ్రులు మనల్ని అనగా తల్లిదండ్రులు నిన్ను కన్నారు గనుక, అనగా నిన్ను కన్నారండి. నీవు ఈ భూమి మీదకి రావడానికి వారి ద్వారా నీవు వచ్చావు. పంపినవాడు దేవుడైతే ఆ తల్లిదండ్రుల ద్వారా నీవు వచ్చావు. మరి ఆ తల్లిదండ్రుల ఎదుట నీవు తగ్గించుకొని మాట్లాడాలి. ఒక్కవేళ నీవు ఏ ఆధిక్యతలు కలిగి ఉన్నా సరే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. వాళ్ళ ఎదుట తగ్గించుకొని ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ నిన్ను నీవు హెచ్చించుకునే మాటలు వారి ఎదుట వారిని అనకూడదు. అలా భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రుల మాటే నీవు వినకపోతే, వారిని లెక్క పెట్టకపోతే, వారిని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఉండకపోతే, నిన్ను సృజించిన ఆ దేవుని ఎదుట నీవెలా తగ్గించుకుని ఉంటావు? ఎదురుగా కనబడుతున్న తల్లిదండ్రులు నిన్ను కన్నవారి ఎదుటే నీవు తగ్గించుకోలేని స్థితిలో ఉండి నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉంటే, ప్రేమన్న దేవుని బిడ్డలారా, నిన్ను పుట్టించిన ఆ దేవుని ఎదుట నీవు నిజంగా తగ్గించుకొని ఉండగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు,
తల్లిదండ్రుల మాటకు లోబడి వారి ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు, దీర్ఘాయుష్నిస్తానన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని, మోకరించడం అంటే తగ్గించుకొని ఆయన ఎదుట మనం మోకరించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, కీర్తన 96 9వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని. ఎటువంటి అలంకారాలు అంటే ఈ లోక సంబంధమైన ఆభరణాలు, అలంకారాలు అవన్నీ ధరించుకొని దేవుని సన్నిధికి రండి అని చెప్పలేదు గాని ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీ ఆత్మకు సంబంధించిన, నీ జీవితానికి సంబంధించిన గొప్ప సంగతులు ఏమిటయ్యా అంటే పరిశుద్ధమైన అలంకారాలు. బాహ్యమైన అలంకారాల గురించి ఆయన చెప్పడం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధమైన అలంకారాలు, నీ ఆత్మకు సంబంధించిన అలంకారాలు, పరిశుద్ధత, ప్రేమ, సమాధానము, ఐక్యత, యథార్థత, నీతి, ఎలాంటి అలంకారాల్ని నీవు ధరించుకొని ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిని ఏం చేయాలంటే వణకండి అంటున్నాడు. దేవుని సన్నిధికి రావాలి. సన్నిధికి వచ్చిన వాళ్ళు వణుకుతూ, భయంతోను భక్తితోను ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంతోను భక్తితో ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. ఆయన సన్నిధి అంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు గనక ఆ సన్నిధి అనుభవాన్ని, ఆ సన్నిధి కృపను మనం పొందుకోవాలంటే దేవుడు సముఖములో ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. ఆయన సముఖములో ఉన్నాము గనక, ఆయన సమక్షములో ఉన్నాం గనక, ఆయన ప్రెజెన్స్ లో ఉన్నాము గనక మనము మన ఇష్టానుసారంగా నడవడానికి లేదు. ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో భయంతోనూ భక్తితో వణకాలి, వణుకుతూ ఆయన ఎదుట మర్ర పెట్టుకోవాలి. ప్రియమనవుతామని పెట్టారు. అందుకే సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ తన ఇష్టానుసారంగా నడవడానికి లేదు. వారు దేవుని ఎదుట వణుకుతూ ఉండాలి. ఎవరు ఆయన ఎదుట దీనులై వణుకుచూ ఉంటారో అలాంటి వారినే ఆయన దృష్టిస్తాను అన్నాడు. అలాంటి వారి వైపు ఆయన కనుదృష్టి నిలుపుతాను అన్నాడు ప్రభు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే నీవు శోధన నుండి, కీడు నుండి, అపాయము నుండి, ప్రమాదము నుండి తప్పించబడతావు. ఆయన కాపుదల నీకు ఉంటుంది. ఆయన సన్నిధి నీకు ఉంది గనుక, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు గనుక, ఆయన సమక్షంలో నీవు జీవిస్తున్నావు గనుక ఆయన కాపుదల నీకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భయంతో భక్తితో నడుచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ భయంతో భక్తితో నడుచుకోవాలి. అతిశయంగా గాని గర్వంగా గాని నడవకూడదు. దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలు దేవుని ఎదుట ఉన్నామని, ఆయన సమక్షంలో ఉన్నాం గనక, ఆయన సముఖమందు ఉన్నాం గనక మనల్ని మనం తగ్గించుకొని యథార్థవంతులుగా జీవించడానికి ఆయన ఎదుట ఆయనకు లోబడి నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. వారి మీదే ఆయన కనుదృష్టి ఉంచుతాను అన్నాడు. ప్రేమనద్దావుని బిడ్డలారా, అందుకే సర్వజనులారా ఆయన సన్నిధిని చేరి వణకండి, ప్రార్థన చేయండి అన్నాడు. అవును ప్రేమనద్దావుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మానవుని మీద విస్తరించాలి అంటే ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన సన్నిధిలో జీవించాలి.
ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళుదుమా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించదమా అని ఆశతో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశ నీ జీవితంలో ఉన్నదా? ఈ ఆశ నీలో ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సముఖములో ఉన్నాననే భయము, భక్తి నీ జీవితంలో ఉన్నదా? నీ ఆత్మీయ జీవితం వణుకుచూ ఉన్నదా? ఆత్మలో వణుకుచూ ఉన్నావా? లేదా లెక్కలేని స్థితిలో ఉన్నావా? తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నావా? ఎదిరించే స్థితిలో ఉన్నావా? గర్వించే స్థితిలో ఉన్నావా? నాకెవరూ లెక్కలేదు అనే స్థితిలో ఉన్నావా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకుని ఎవరు ఆయన సముఖములో ఉంటారో, ఆయన సన్నిధిలో ఉంటారో, ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటారో, వారు తగ్గించుకుని వణుకుతూ ఉంటే దేవుడు వారిని దృష్టిస్తాడు. ఆయన దృష్టి వారి మీదే ఉంటుంది. ఆయన కాపుదల ఉంటుంది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిని నిత్యము వెతుకుతూ ఉన్నారా? ఆయన సన్నిధిని వెతకండి. మీ జీవితంలో నెమ్మది కావాలి అంటే ఆయన సన్నిధిని వెతకండి. లోకమును వెతకొద్దు, లోకాశల్ని వెతకొద్దు, ప్రభువును వెతకండి. ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. అంటే మీకు ప్రభువుతో సంబంధం ఏర్పడుతుంది. ఆయనతో దైవిక సారూప్యత ఏర్పడుతుంది. సామీప్యత, దేవుడితో దైవిక సామీప్యత ఏర్పడుతుంటే ఆయనకి దగ్గర అయిపోతున్నావు. మరి ప్రభువుకి దగ్గర అవ్వాలంటే ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? లేకపోతే ఆయన సన్నిధికి వెళ్ళకుండా మానేస్తున్నావా? ఆయన సన్నిధిలో నడువు, ఆయన సన్నిధిలో ఉండు, ఆయన సన్నిధిలోనే నివసించాలని కోరుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, 140వ కీర్తన 140 కీర్తన 13వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదారు. ఎవరండి నివసించేది దేవుని సన్నిధిలో అంటే? యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు. యథార్థవంతులు ఆయన సన్నిధికి వస్తారు, ఆయన సన్నిధిలో నివసిస్తారు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలోనే ఉండాలని, ఆయన సన్నిధిలో నివసించాలని ఆశపడుతూ ఉంటారు. ఈ ఆశ ఎవరిలో కనబడుతుంది అంటే యథార్థవంతులలో. మరి యథార్థవంతులుగా జీవించడానికి నీవు ఇష్టపడుతున్నావా? యథార్థంగా నీవు జీవిస్తే ఆయన సన్నిధిలో నివసిస్తావు, ఆయన సన్నిధిలో నివసిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములు, లోకాశల దగ్గర, వ్యర్థమైన వాటి దగ్గర నివసించలేవు. ప్రభు పాద సన్నిధిలో నివసిస్తావు, ఆయన సన్నిధిలో నివసిస్తా. కొంచెం సమయం దొరికితే చాలు, ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ధ్యానించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళితే ఆయన నాకు దగ్గరగా ఉంటాడు. ఆయన సముఖంలో ఉంటే నాకు చాలు, ఆయన సముఖంలో నివసించాలి అనే ఆశ నీలో బయలుదేరి నీవు యథార్థవంతుడిగా జీవిస్తావు, ఆయన సన్నిధిలో నివసిస్తావు. ప్రేమను దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా సన్నిధిని దావీదు తన కుటుంబము నివసించాలని, ఉండాలని కోరుకుంటూ ఉన్నాడండి. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో నివసించాలి, తాను తన కుటుంబం నివసించాలని కోరుకుంటున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? మీరు మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నివసించాలి అనే ఆశ మీ లోపల ఉందా? ఈ ఆశ దావీదు అంతటి మహారాజు గారికే వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో నివసించాలి.
మరి మీరు ఎక్కడ నివసించాలనుకుంటున్నారు? లోకములోన, వ్యర్థమైన కార్యాల్లోన, అపవిత్రమైన వాటిలోన ఎక్కడ నివసించాలనుకుంటున్నావు? సోదరి సోదరుడా, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నివసించాలని రాజుగారి ఎంత ఆశ పడుతూ ఉన్నాడండి. తనొక్కడే కాదు, తాను తన కుటుంబం అంతా. మరి మీరు మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటారా? అలా అయితే మీ కుటుంబం కొరకు కూడా మీరు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా, నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి. మేమందరము కూడా దేవుని సన్నిధిలో నివసించాలి. ఆయన సమ్ముఖములో ఉండాలి, ఆయనతో నివసించాలి. ఆ గొప్ప కృపను పొందాలి, ఆ గొప్ప భాగ్యాన్ని పొందాలి. ఆయనతో సహవాసం చేయాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన సన్నిధిలోనే నివసించాలి. ఆయన సన్నిధిలో నివసించాలని ఆశ నిజంగా నీలో కలుగుతుందా? ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆలోచించండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, దేవా యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునట్లుగా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుయుందును. దేవుని బిడ్డలారా, ఉదయ కాలములో దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలని, నీ కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావా? ఆశపడుతూ ఉన్నావా? సిద్ధపడుతూ ఉన్నావా? ఆయన సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని ఉండాలి. ఎందుకు కాచుకొని ఉండాలి? ప్రభు నా దగ్గరకు వస్తాడు, ఆయనను దర్శించాలి. ఉదయ కాలములోనే నా కంఠ స్వరమును ఎత్తి ప్రార్థన చేయాలి. ఆయన నా దగ్గరకు వస్తే ఆయన నేను కలుసుకొని ఆయనతో ఆనందించాలి. నా ప్రార్థన ఆయన వినాలి, ఆయన నా దగ్గరికి రావాలి, నాకు సమీపంగా ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి అని నీవు ఆలోచన చేసుకొని నీ ప్రార్థన ఉదయకాలములో సిద్ధం చేసుకొని ప్రభు సన్నిధిలో సిద్ధం చేసుకోండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? ప్రేమనొద్దామని బిడ్డలారా, ఉదయ కాలములో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి ప్రార్థన సిద్ధం చేసుకో. ఎంతకాలం ప్రార్థన చేయకుండా ఉంటావు? ఉదయంలోనే లేవగానే నీ ప్రార్థన సిద్ధం చేసుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆయన పాద సన్నిధిలో, ఆయన సన్నిధిలోనే నీ కంఠ స్వరము ఆయనకి వినబడినట్లుగా ప్రార్థన చేయాలి. మరి అసలు ప్రార్థన ఉందా? ఉదయాన్నే నీ కంఠ స్వరం వినబడుతుందా? ఎక్కడ ఉంటున్నా? ఉదయాన్ని లేవగానే నీ సొంత పనులు చేసుకుంటూ ఉన్నావా? లేకపోతే ప్రార్థన చేస్తున్నావా? ఉదయ కాలములో కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధి మీకు దొరుకుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆయన మీకు దగ్గరగా వస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు ప్రభు. అట్టి దేవుని సన్నిధిలో మీ ప్రార్థన సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటే దేవుని సన్నిధిలో మీకేం దొరుకుతుందో తెలుసా? సంపూర్ణ సంతోషం దొరుకుతుందండి. కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, దేవా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఇక్కడ చూసిన సంపూర్ణమైన సంతోషం లేదండి, ఏదో కొద్ది సంతోషం. పిల్లలు పుట్టారంటే సంతోషం, ఆస్తి కలిగిందంటే సంతోషం, అంతస్తులు కలిగినవంటే సంతోషం. కానీ నా ప్రేమలో దేవుని బిడ్డలారా, ఆరోగ్యం కలిగింది అంటే సంతోషం,
ఇన్ని సంతోషాలు అనుకుంటున్నా అవన్నీ సంపూర్ణంగా లేవు. అవన్నీ సంపూర్ణంగా లేవు. వ్యాధి మరలా రావచ్చు. ఇప్పుడు సంతోషంగా ఉన్న నీ జీవితంలో ఆస్తి ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఆ అంతస్తులు ఇవాళ ఉండొచ్చు, రేపొద్దున ఉండకపోవచ్చు. ఏది స్థిరం కాదు. నీ సంతోషము స్థిరం కాదు. ఎందుకో తెలుసా? అది కొద్ది కాలం ఉండేవి. వాటిని నీవు కొంతకాలమే అనుభవిస్తావు. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శాశ్వతమైన సంతోషం కాదవి. శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వవు. మరి శాశ్వతమైన సంతోషం, అదే సంపూర్ణమైన సంతోషం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటే దేవుడు నీకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు. అందుచేత రక్షింపబడిన దేవుని బిడ్డలారా, మీకు ఉన్న సంతోషం, ఈ సంతోషం దేవుడు పరిపూర్ణం చేశాడు. మీకు ఉన్న సంతోషాన్ని, రక్షణ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేశాడు గనక సంపూర్ణ సంతోషం మీకు దేవుడు కలగజేశాడు. అందుకే దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంది. మరి ఈ సంతోషాన్ని కలిగిన బిడ్డలు ఆయన సన్నిధిని నివసించకపోతే ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? దేవుడిచ్చిన ఈ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన ఈ సంతోషాన్ని, సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని వెతుకుతూనే ఉండండి. మీకు సంపూర్ణ సంతోషం ప్రభు కలగజేస్తాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 5వ వచనంలో మోషే యెహోవా సన్నిధిని మనవి చేశాడు. జాగ్రత్తగా వినండి. ఏమిటంట? మోషే యెహోవా సన్నిధిని మనవి చేయగా దేవుడు జవాబిచ్చాడు. అంటే ఏ సందర్భంలో ఆయన దేవుని సన్నిధిని మనవి చేశాడు అన్న మాట వింటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సెలోపెహాదు అనే అతనికి కుమారులు లేరు, కుమార్తెలు ఉన్నారు. అయితే ఆ కుమార్తెలు వారి తండ్రి తరువాత ఆస్తి లేదా వాటా, దేవుడిచ్చే ఆ స్వాస్థ్యం వారికి కావాలని వారు దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకున్నారు. మోషేతో చెప్పుకుంటే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి మోషే దగ్గరకు వచ్చి వారు చెప్పుకుంటే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిని వెతికాడు. దేవునికి మనవి చేసుకున్నాడు మోషే. ఆ మనవిని దేవుడు విని వెంటనే జవాబిచ్చాడు. సెలోపెహాదు కుమార్తెలు అడిగినది న్యాయమే. వాళ్ళకి ఆ తండ్రి యొక్క ఆస్తి వాళ్ళకి సంక్రమించి తీరాల్సిందే. వాళ్ళకి సంక్రమింపచేయి. న్యాయవంతుడైన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు గనుక పురుషుడైనా స్త్రీ అయినా సరే ఆ పిల్లలు ఆ తండ్రి పిల్లలే గనుక ఆ తండ్రికి వచ్చిన ఆస్తి ఆ పిల్లలకు ఇవ్వవలసిందే అన్నాడు దేవుడు. కనుక మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు గనుక వాళ్ళకి ఆ ఆస్తిని ఇచ్చేయండి, ఆ స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వండి అని మోషేకు దేవుడు జవాబిచ్చాడు. మనవి చేస్తే దేవుని సన్నిధిలో జవాబిచ్చాడు దేవుడు. మీరు దేవుని సన్నిధికి వచ్చి మనవి చేస్తే దేవుడు మీకు కూడా మీ మనవిని కూడా ఆలకించి మీకు జవాబిస్తాడు. దేని నిమిత్తం నీవు దేవుని సన్నిధికి వచ్చి మనవి చేస్తున్నావో
ప్రార్థన చేస్తున్నావో, బ్రతములాడుతూ ఉన్నావో, తగ్గించుకొని విన్నపం చేస్తూ ఉన్నావో, ఆ విన్నపమును దేవుడు ఆలకించి నీకు వెంటనే జవాబిస్తాడు. సమాధానం వెంటనే జవాబిస్తాడు. నీ మనవిని ఆలకించే దేవుడు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మనవి చేస్తే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఆయన నీ మనవిని త్రోసివేయడం లేదు. అదే దేవుని సన్నిధిలో దేవుడు నీ మనవి ఆలకిస్తున్నాడు. అందుకే సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి, మనవి చేయండి. మీ అక్కర ఏమిటో, మీ అవసరం ఏమిటో, మీకు ఏం కావాలో మీరు మనవి చేయండి దేవునికి. ఆయన మీకు జవాబిస్తాడు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వారు ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళి మనవి చేస్తుంటే ఆయన మనకు ఇవ్వబోయే స్వాస్థ్యం ఉందే, ఆ స్వాస్థ్యములో భాగాన్ని ఇస్తానన్నాడు. ఆయన స్వాస్థ్యములో అనగా పరలోక రాజ్యములో నీకు భాగమునిస్తానన్నాడు. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, మోషే వలె మీరు దేవుని సముఖమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో మనవి చేస్తే మీ మనవి ఆలకించబడుతుంది. అలాగే నా ప్రియ సోదరి సోదరులారా, హన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనవి చేస్తుంది. ఆమె మనవిని దేవుడు ఆలకించి ఆమె ఏవైతే మనవి చేసుకుందో ఆమె అడిగిన దానిని దేవుడు అనుగ్రహించాడు. కుమారుడు కావాలి తనకని కోరుకుంది, మనవి చేస్తుంది దేవుని సన్నిధిలో. దేవుడు ఆమె మనవిని ఆలకించి కుమారుని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి మనవి చేయండి. దేవుని సన్నిధిలో మీరు మనవి చేస్తే మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. మీ మనవి ఆలకిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. కష్టమైన పరిస్థితుల్లోను, క్లిష్ట పరిస్థితుల్లోను, కష్ట సమయాల్లోను, శోధన బాధల్లో ఉన్నా సరే ఆ సమయంలో కూడా నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మనవి చేస్తే నీ మనవిని ఆలకించి నీకు ఆరోగ్యం కావాలో, నీకు ఏ అవసరం ఉందో, ఏం కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సన్నిధిలో మనవి చేస్తే చాలు. ఆయన సన్నిధిలో మనవి చేయడంతే. ఆయన సన్నిధిలో మీరు మనవి చేస్తే మోషే వలె దేవుడు మీ మనవి ఆలకించి మీకు సహాయం చేస్తాడు. మీకేది కావాలో అది ఇస్తాడండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనవి చేయడం నేర్చుకోండి. ఆయన సన్నిధికి వచ్చి మనవి చేయండి. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవును ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషు అనగా తర్షీషుకు పోవడానికి వాడ ఎక్కెను. తర్షీషు అంటే ఇప్పుడు ఆ పట్టణము పేరు లేదా ఆ దేశం పేరు స్పెయిన్. ఏమిటంటే స్పెయిన్ అనే దేశం. తర్షీషు అనేది ఏమిటి? ఒక దేశము. ఇప్పుడు దాని పేరు స్పెయిన్ అనే దేశం. ఆ దేశానికి వెళ్ళిపోవాలని యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడండి. దేవుడు ఏమని చెప్పాడు అంటే,
నినివే పట్టణమునకు వెళ్ళి ఆ పట్టణమునకు దుర్గతి రాబోతున్నదని నీవు తెలియచేయి. వాళ్ళు మనసు మార్చుకొని రక్షణ పొందుతారేమో నీవు తెలియజేయమని దేవుడు యోనాకు చెప్తే, యోనా భక్తుడు అన్నాడు, తప్పకుండా వెళతానండి, చెప్తానండి వాళ్ళకి అన్నాడు. అయ్యా దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మలను రక్షింపబడాలని కోరుకుంటూ వారికి దేవుని మాటలు చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. అలా చెప్పమని దేవుడు చెప్పాడు గనుక నీవు చెప్తానంటున్నావు గనుక చెప్పాలి. చెప్పడం మానివేసి యోనా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఏమండి, దేవుని సముఖంలో నుండి పారిపోతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమండి, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్న యోనాను విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలే. నీవు దేవుని బిడ్డము గనుక సోదరుడా సోదరి, నీవు చేయవలసిన పనిని, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు నమ్మకంగా చెయ్యాలి. నీవు నమ్మకంగా చెయ్యాలి, నమ్మకంగా జరిగించాలి. పారిపోవద్దు, తప్పుకొని పోవద్దు. ఈ పని నాకెందుకులే, నాకెన్నో పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకోవడం మానివేసి ఈ పని నేనెందుకు చెయ్యాలి, దేవుని పని అని దేవుని సన్నిధిలో నుండి పారిపోవద్దు. యోనా పారిపోతున్నాడు. యోనాకి ఏమైనా సంతోషం కలిగిందా? పారిపోయి అతను ఏమైనా దాగగలిగాడా? ఎక్కడికి వెళ్ళినా దాగలేడు ప్రేమనొద్దాం అని పెట్టారా. ఆకాశానికి ఎక్కినను లేదా సముద్ర గర్భములోనికి వెళ్ళినను, ఎక్కడ దాక్కున్నాను దాగలేడు, దాగలేవు సోదరి సోదరుడా. ఆయన ఎదుట నుండి నీవెక్కడా దాగలేవు, ఆయన కనుదృష్టిలో నుండి నీవెక్కడా దాగలేవు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే దేవునికి మాట ఇచ్చి మాట ప్రకారం చేయకుండా తప్పిపోతూ ఉన్నాడండి, పారిపోతున్నాడండి. సన్నిధికి రాకుండా సన్నిధిలోంచి పారిపోతున్నాడు, సన్నిధిలోంచి పారిపోతున్నాడు యోనా. పారిపోయిన యోనాను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్ని రోజులు, ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో నుండి పారిపోతావు సోదరి సోదరుడా? నీవు ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిని వెతకకుండా ఎంతకాలం తప్పిపోతావు, పారిపోతూ ఉంటావు సోదరి సోదరుడా. యోనాను దేవుడు విడిచిపెట్టలేదు, పారిపోయిన యోనాను విడిచిపెట్టలేదు. ఆ సముద్రం మీద, ఆ వాడ మీద తుఫాను బయలుదేరినప్పుడు అతను గాఢ నిద్రలో ఉన్నాడు, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఆ వాడవారు అందరూ అన్నారు, యోనా పేర చీటి పడింది, ఇతని వలనే ఈ తుఫాను వచ్చింది, ఈ కీడు కలుగుతుంది, మనం అందరం మునిగిపోతాం, ఏమిటి పరిస్థితి అని యోనా ఎక్కడున్నాడని వెతికితే వాడ నావికుడు వెతికాడు, అడుగు బాగానే ఉన్నాడు. అయ్యా, నీ ఆత్మీయ జీవితం అంతా పతనం అయిపోయి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయావేమో, నీ విశ్వాసం అంతా పాడైపోయిందేమో, నీ మొదటి విశ్వాసం, నీ మొదటి నమ్మకం, మొదటి ప్రేమ తగ్గిపోయిందేమో, అందుకే నీవు గాఢ నిద్రలో ఉన్నావేమో, లకాశలతో శరీర ఆశలతో నిండిపోయే స్థితిలో ఉన్నావేమో, దేవుని సన్నిధి నుండి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావేమో. ఇదిగో యోనా వాడ అడుగు భాగమున ఉన్నట్టుగా, నీవు అడుగు భాగమున ఉన్నట్లుగా లోకాశలతో, లోక సంబంధమైన ఆశల చేత నింపబడి నీవు విశ్వాసము అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందేమో. ఒకసారి ఆలోచించుకో సోదరి సోదరు. అయినా యోనాను విడవలేదు, నిన్ను కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఆయన తప్పకుండా నిన్ను రక్షించాలని ఆయన ఉద్దేశించాడు. అయితే నా ప్రేమ దేవుని బిడ్డలారా,
యోనా పేరట చీటీ పడింది గనుక వాడ నావికుడు వెతుక్కుంటూ వచ్చాడు. అడుగు భాగమున ఉన్న అడుగు అంతస్తులో ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళి అడుగుతున్నారు, ఎవరు నువ్వు, ఎక్కడ వాడవు, ఏమిటి నీ పరిస్థితులన్నీ అడిగితే, ఇంటర్వ్యూ చేస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుని కుమారుడను అన్నాడు. మరి ఏమిటి పరిస్థితి, దేవుని బిడ్డమంటున్నావు, మరి ఏంటి ఇలా జరిగింది, ఏమిటి మాకు ఇలా జరుగుతుంది, ఏమిటి కారణం అని అతను అడుగుతుంటే అతను అన్నాడు, నా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేయండి, మీ వాడ తేలిపోద్ది, ఆ తుఫాను ఆగిపోద్ది, నేను చచ్చిపోయినా పర్వాలేదులే, నన్ను పడేయండి సముద్రంలో అన్నాడు. నా ప్రేమను బిడ్డలారా చూడండి, ఎక్కడ వరకు తెచ్చుకున్నాడు, సముద్రములో పడే అంతవరకు తన చేతులతో తానే తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు, సన్నిధికి రాకుండా, సన్నిధిలో ఉండకుండా, సన్నిధిలో నిలవకుండా నీవు లోకమును ఆశించి వెళ్ళిపోతూ ఉన్నావేమో సోదరి సోదరుడా, లోకాశల చేత నింపబడుతూ ఉన్నావేమో, జాగ్రత్త పడు సోదరి సోదరుడా. యోనా సముద్రంలో పడేశారు. యోనా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తే తిమింగలం వచ్చి అతన్ని మింగింది. ఆ మత్స్యం మింగగానే దాని కడుపులోనికి వెళ్ళిపోయాడు. దాని కడుపులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రేమను వద్దామని బిడ్డలారా, పారిపోతూ ఉన్నవాడు వాడడుగున నిద్రపోయినప్పుడు ఏ బాధ లేదండి, కానీ ఇప్పుడు ఆ చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత బాధ కలిగిందంట. చచ్చిపోతున్నానయ్యా, ఇక నేను బతకనయ్యా, నాకు దిక్కు నీవేనయ్యా అని అయ్యా చేప కడుపులో దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడంటే చేప కడుపులో, మత్స్యము కడుపులో దేవుని సన్నిధిని వెతికాడు. దేవుని సన్నిధిని వెతికాడు. దేవుని సన్నిధిని వెతికి ఏం చేస్తున్నాడు తెలుసా, మనవి చేస్తున్నాడు. ఏమని మనవి చేస్తున్నాడంటే, నా చెంత నా తలకు చుట్టింది, మరణ పాశములు నన్ను చుట్టుకుంటున్నాయి, ఇక మరణమే నాకు దిక్కు, నేను చచ్చిపోతున్నానయ్యా, నన్ను ఎవరు కాపాడుతారయ్యా, నీవే నా దిక్కు అని తగ్గించుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మరణ వేదనతో దేవుని సన్నిధిలో మనవి చేయడం మొదలు పెట్టాడు. దేవుడు కరుణించాడు, ఆ చేపకి ఆజ్ఞాపించాడు, నీవితన్ని జీర్ణం చేసుకోవద్దా అని దేవుడు ఆజ్ఞాపించాడు గనక 3 రోజులు దాని గర్భములో ఉండిపోయాడు. దాని గర్భములో ఉండిపోయాడు, మత్స్యము గర్భములో. 3 రోజుల అనంతరం నినివే పట్టణ రేవులోనికి తీసుకొని వెళ్ళి అతని కక్కి వేసింది. చేప ఏం చేసింది, కక్కి వేసింది. దేవుడు యోనా మనవి విన్నాడు. చేప కడుపులో దేవుని సన్నిధిని వెతికిన యోనా మనవిని విన్న దేవుడు కష్టకాలములో, శోధనలో, శ్రమల్లో, బాధల్లో నీ మనవి కూడా వింటాడు, నీకు కూడా సాయం చేస్తాడు. అలా తగ్గించుకొని కన్నీళ్లు కార్చండి. వాడలో ఉన్నప్పుడు కన్నీళ్లు కార్చలేదు, తగ్గించుకోలేదు. కానీ చేప గర్భములో ఉన్నప్పుడు తగ్గించుకొని మనవి చేశాడు. దేవుడు మనవిని అతన్ని కాపాడాడు. అక్కడ స్నానం చేసి ఊర్లోనికి వెళ్ళి నినివే పట్టణంలో ఒక్కరోజు సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. యోనాను విడవలేదా, పారిపోతున్నా సరే అతన్ని విడవలేదు. అతన్ని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాకుండా తప్పిపోయావో, పారిపోయావో సోదరి సోదరుడా, ఆ పనుంది, ఈ పనుంది, ఏదో పనులున్నాయని నీవు తప్పిపోయి పారిపోయావో, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఒకసారి ఆలోచించుకో. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు.
యోనాను విడవని దేవుడు నిన్ను విడవడం లేదు. యోనా మనవి చేసినట్లుగా నువ్వు మనవి దేవుడు నీకు సాయం చేస్తాడు, తప్పకుండా నీకు మేలు చేస్తాడు, నీ జీవితాన్ని మార్చి. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, దేవుని సన్నిధిని నిత్యము వెదకండి. రండి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేయండి. అంతేకాదు ఆయన ఎదుట తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయండి. అలాగే దేవుని సన్నిధిలో నివసించడానికి ఆశపడండి. దావీదు తన కుటుంబము అంతా దేవుని సన్నిధిలో నివసించాలని కోరుకున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాడు. అలాగే మోషే దేవుని సన్నిధిలో మనవి చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చాడు. అలా ప్రేమనద్దామని బిడ్డలారా, యోనా పారిపోయిన యోనాని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనాను మరలా తిరిగి ఆయన సన్నిధికి తీసుకువచ్చాడు. నిన్ను కూడా ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఆయన బిడ్డగా జీవించు, యోనా వలె మనవి చేయి. దేవుడు నిన్ను కరుణించి కాపాడుతాడు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. స్తోత్రము నాయన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ వాక్యము విన్న బిడ్డలందరి జీవితాల్లో మీ కృపను దాయించండి. మీ సన్నిధిని వెతికేవారిగా, నిత్యము వెతికేవారిగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. వాక్యము వారిలో ఫలింపచేయండి. విశ్వాసం ద్వారా మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించినట్లుగా సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందవని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.